ఎస్పీఆర్ఎల్సీ బస్తీల ఐక్యత, ఎస్పీఆర్ఎల్సీ బస్తీల ఐక్యత, ఎస్పీఆర్ఎల్సీ బస్తీల ఐక్యత. అత్యవసరంగా మేము సమావేశమై ఈ సమావేశంలో ఉద్దేశం ఏమిటంటే ఈ నెల 10వ తారీఖు దినపత్రికలలో డివిజన్ యొక్క పునర్విభజనలో భాగంగా రహమత్ నగర్ను 2 భాగాలు చేసినప్పుడు సుమారు రహమత్ నగర్ను 4-5 ముక్కలు చేసేసి కొత్త డివిజన్లు ఏర్పాటు చేయడానికి కొరకు ఒక్క బస్సుని 2 డివిజన్లలో 3 డివిజన్లలో కలిపిన దాని విషయంలో మేము అధికారులు సూచించిన ప్రకారంగా వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ మేము వినతిపత్రము సమర్పించడం అయినది. అయితే ఏ బస్తీలు అయితే 2గా విభాగించబడి వేరే వేరే బస్తీల వేరే వేరే డివిజన్లలో ఉన్నాయో దాని గురించి మా సభ్యులందరూ మాట్లాడతారు. ఈరోజు మేము ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము ఎస్పీఆర్ హిల్స్ అనేది. ఎస్పీఆర్ హిల్స్ లోపల గతంలో 25 బస్తీలు ఉండగా ఇప్పుడు మరికొన్ని బస్తీలు కూడా ఎస్పీఆర్ హిల్స్తోనే మమేకమై పోరాటం చేయడానికి సిద్ధమై ఉన్నవి. ఇది ఏంటంటే 2009లో కూడా డీలిమిటేషన్లో కొత్త డివిజన్లు అయినప్పుడు ఎస్పీఆర్ హిల్స్ డివిజన్ను ఏర్పాటు చేయడానికి కొరకు మరి టేబుల్ వర్క్స్ అధికారులు మొత్తం చేసిండ్రు. ఏ కారణాలతోనో చివరికి మరి రహమత్ నగర్గా ప్రకటించడం జరిగింది. అప్పుడే ఉండే కాబట్టి ఈ విషయాలను కూడా మేము మరి ఎంతసేపు మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు మా సభ్యులు మాట్లాడతారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసి మరి ఇప్పుడు కార్మిక నగరం ప్రెసిడెంట్ మరియు సీనియర్ నాయకుడైనటువంటి వినోద్ గారు ఇప్పుడు మాట్లాడతారని చెప్పేసి మనం చేస్తున్నాం. నా పేరు వినోద్ కుమార్ గౌడ్. ఈ గత వారంలో పత్రికా ప్రకటనలో వచ్చిన డివిజన్ల ఏర్పాటు ఏ విధంగా ఉందంటే బస్తీలను విభజించి 2గా చీల్చి డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కార్మిక నగర్ పేరు పైన డివిజన్ ఏర్పాటు చేశారు, సంతోషకరం. కానీ మేము బస్తీవాసులు మేమే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కార్మిక నగరం బస్తీ నుంచి పైన ఎస్పీఆర్ హిల్స్ వరకు ఉన్న బస్తీలన్నీ 2గా చీల్చి డివిజన్ చేశారు. ఆ మొత్తం బస్తీని ఒక డివిజన్లో కలపాలని, రెండవది కార్మిక నగర్ డివిజన్ పేరును మార్చి ఎస్పీఆర్ హిల్స్ డివిజన్ పేరుగా నామకరణం చేసి కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని మా మనవి. నమస్కారము. ఎస్పీఆర్ హిల్స్ అనేది మాది 30 బస్తీలుగా పైబడి ఉంటుంది. ఎప్పటి నుంచో మేము 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసంగా ఉంటున్నాం కాబట్టి ఎస్పీఆర్ హిల్స్ అని ప్రతి దానికి నోటెడ్ అయిపోయింది. ఏదైనా ల్యాండ్ మార్క్ ఇవ్వాలన్నా ఎస్పీఆర్ హిల్స్ పీజీఆర్ టెంపుల్ అంటే ప్రతి వ్యక్తి బయట నుంచి వచ్చిన వారు అక్కడికి చేరుకుంటారు. ప్రతి ఇంటికి ఇక్కడ బస్తీ అంటే ఏంటో తెలియని వారికి ప్రతిదీ పీజీఆర్ టెంపుల్ ఎస్పీఆర్ హిల్స్ అంటేనే తెలుస్తుంది. కార్మిక నగర్ అంటే మళ్ళీ ఎక్కడనో వెళ్ళిపోతారు. ఏదైనా సరే పబ్లిక్ కూడా అట్లనే ఉంది. ఇప్పుడు ఉన్న జనాలకు 2 బస్తీలు, ఒక్క బస్తీ 2-3 దాంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళు కరెంటు వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది, కరెంట్ ఆఫీసర్స్కి చెప్పాలన్న ప్రాబ్లం అవుతుంది, మున్సిపల్ ఆఫీసర్స్కి చెప్పాలన్న ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్క ఆఫీసర్స్కు ఈ జనాలు ఒక ఆఫీసర్ని వెళ్ళి కలవాలి అని అంటే ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియదు. అందరికీ సరైన లీడర్లు పెద్దవాళ్ళు ఉంటే ఆ జనాలు వచ్చి ఆ లీడర్కు చెప్పవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అందుబాటులో వెళ్ళకపోతే మనం సడన్ వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేకపోతారు. ఏ ఆఫీస్కి వెళ్ళాలనో తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లు విభజించారు. ఇప్పుడు అక్కడ ఉన్న జనాలు ఆ పోలీస్ స్టేషన్కి పోతే రహమత్ నగర్, మధురానగర్ పోతే బోడబండ అంటారు, బోడబండ పోతే మధురానగర్ అంటారు. వాళ్ళు అటు ఇటు తిరిగే వరకే వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది. అది జరిగిపోయిన తర్వాత అందరు చేరుకుంటున్నారు. అట్లా కాకుండా అన్నలందరూ చెప్పినట్టుగా, సోదరులందరూ చెప్పినట్టుగా ఎస్పీఆర్ హిల్స్ డివిజన్ చేసినట్టుగా అయితే మా అందరికీ కూడా పీజీఆర్ ఆశయాలు నెరవేర్చినట్టు అవుతుంది. పీజీఆర్ తల్లిదండ్రుల పేరు నిలబెట్టినట్టు అవుతుంది. మేమున్న గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారు, మేమైతే 35 సంవత్సరాల నుంచి ఉన్నాము. అది నా కోరిక అనేది అదండి. పీజీఆర్ జిందాబాద్. మా పాపరేట్ హిల్స్ వాస్తవులము. మా అభ్యంతరం ఏంటంటే 2-3 రోజుల క్రితము మేము పేపర్ ద్వారా మాకు తెలిసిన విషయము డీలిమిటేషన్ కింద ఈ ప్రాంతాన్ని విభజించి 3-4 ముక్కలుగా చేసిరని చెప్పేసి మేము గుర్తించినాము. అందుకు గాను మా అభ్యంతరం ఏంటంటే ఒక కార్మిక నగర్ అనేది ఒక బస్సు పేరు, అది ఒకటే ఏరియా. అది
ఈ శుభమ్మ పాపరేట్ హిల్స్ అంటే ఇంచుమించు 30 బస్సులు 25 బస్సులు నుండి 30 బస్సుల వరకు ఉంటాయి. మేము మా బస్సుల పేర్లు పెట్టాలని మేము అంటలేము. ఏదైతే అన్ని బస్సులు ఏకమై ఒక ప్రాంతంగా మేము ఏర్పాటు చేసుకున్నామో ఆ పేరు పెడితే సమంజసంగా ఉంటుందని చెప్పేసి మా మనవి. మేము మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ తెలియపరుస్తున్నాము. ఉమ్మడి బస్సుల నాయకులందరి ఆధ్వర్యంలో దాదాపుగా మరి మేము 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో గుట్టలు చెట్లు అడవి ఉన్న ఈ యొక్క ఏరియానంతా మరి అప్పుడు మా నాయకుడు ముఖ్య నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు ఈ బస్సులన్నీ చేపట్టి మరి మంచి అన్ని డెవలప్ చేసి మరి ఒక నామకరణం చాలా అమ్మ నాయన పేరు పెట్టి శివమ్మ పాపరేట్ హిల్స్ ఒక హిల్స్ను పెట్టి నామకరణం చేసిన తర్వాత ఈ బస్సులను అట్లనే ఉండాలి, ఐక్యత మా అమ్మ నాయన పేరు నా పేరు ఉండేట్టుగా చెప్పేసి డెవలప్ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఆ రోజు నుంచి మేము ఈ రోజు వరకు బాగానే మంచిగా ఉన్నాము. ఈ ప్రభుత్వాలు వచ్చిన నుంచి ఒక ప్రభుత్వం మన తర్వాత ఇంకో రకంగా ముందు ఓ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ అలాగే చేసేసారు బస్సులల్లో, తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ అలాగే చేశారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ రోజు కూడా ఇప్పుడు ఈ మున్సిపల్ ఏదైతే ఉందో ఈ విభజన మన డివిజన్ అన్నింటి ఎవరికి అడగకుండా పబ్లిక్ సర్వ్ చేయకుండా వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళ కూర్చొని మొత్తం సత్యనాలు చేసి పెట్టేసి ఒక్కొక్క డివిజన్ 4 బస్సులను 4 డివిజన్ కలిపేసి వాళ్ళ అభివృద్ధి కానీ వాళ్ళకు ఏదైనా సమస్య వచ్చినా బస్సుల పబ్లిక్ అందరికీ చాలా ఇబ్బందికరమైన ఈ యొక్క మేము మున్సిపల్ అధికారులు కలవడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే మేము ఇట్లా చేసినాం కూర్చొని అట్లా చేసినామంటే అట్లా కాదని చెప్పినా మేము కూడా రేపు మీ మీడియా ద్వారా మీరు కూడా మాకు సపోర్ట్ చేసి ఈ శివమ్మ పాపరేట్ హిల్స్ బస్సులని ఏ బస్సు అట్లా ఉన్నా ఒక్కొక్క బస్సుని అట్లనే చేసి శివమ్మ పాపరేట్ హిల్స్ డివిజన్ నామకరణం చేయాలని చెప్పి మా కోరిక. ప్రజలు కూడా అదే కోరుతున్నారు. ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రజల కోరిక మీద చేయాలి తప్ప వాళ్ళ ఇష్టంలో ఆఫీసర్లు చేస్తే మాత్రం చాలా బస్సులన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ అంతా. ఇలా చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక బస్సు ఒక డివిజన్ కలిపారు, అక్కడ నుంచి ఒక డివిజన్ కలిపారు, అక్కడ నుంచి ఒక డివిజన్ కలిపారు. ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూలినాలు చేసుకుని ఈ ప్రాంతం అంతా పాపం చాలా మంది తెలియదు, మేమేం చేస్తున్నాం తెలియదు, వాళ్ళు ఎక్కడ పోతే తెలియదు. ఈ డివిజన్ చదువుకుని ఏరే కాదంతా మేమంతా చాలా బీద వాళ్ళము. మరి బీద వాళ్ళకు లేబర్ పని చేసుకుంటారు ఈ ప్రాంతం అంతా. కనుక దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులంతా ముందు ఎట్లున్నా అక్కడ ఉండి ఈ బస్సులన్నింటినీ మరి శివమ్మ పాపరేట్ హిల్స్ డివిజన్ నామకరణం చేయాలని చెప్పి కోరుతున్నాము. మరి అందరు అధికారులు కూడా మేము దరఖాస్తు చేయడం జరిగింది. మేము మీడియా ద్వారా కూడా అందరికి చెప్తున్నాము, మాకు ఇట్లా ఈ ప్రజలకు అందరికీ ఇబ్బంది చేయకుండా మాకు ఇబ్బంది చేయకుండా ఎవరికి వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది, రేపు పరిపాలన విధానం కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కటే చేసి అన్ని బస్సులల్లో ఈ శివమ్మ పాపరేట్ హిల్స్ ఒక నామకరణ డివిజన్ చేయాలని చెప్పి కోరిక. నా పేరు నందు నాయక్, ప్రతిభానగర్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి. మొన్న ఆదివారం 10వ తారీఖు ఎరబడిన పత్రికా ప్రకటనలో ఈ హైదరాబాద్ డివిజన్ డీలిమిటేషన్లో భాగంగా రైమాత్ నగర్ను 2 ముక్కలుగా చేయడం జరిగింది. అందులో కార్మిక్ నగర్ ఒకటి, రైమాత్ నగర్ ఒకటి అని. గతంలో 2009లో ఈ ఎస్పీఆర్ హిల్స్ అనే ప్రాంతాన్ని డివిజన్గా ప్రకటించాలని చెప్పేసి పెద్దలు అందరూ మా బస్సువాసులు ఉమ్మడి బస్తీ నుంచి చాలా పెద్ద ఎత్తున ఆ రోజు చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ 90% 95% దాకా అయ్యి లాస్ట్ క్షణంలోనూ దాన్ని రైమాత్ నగర్గా మార్చడం జరిగింది. ఈరోజు డీలిమిటేషన్లో భాగంగా 300 డివిజన్లు పెట్టారు. అందులో రైమాత్ నగర్ను కార్మిక్ నగర్ రైమాత్ నగర్ అని పెట్టారు. అది కాకుండా మా కార్మిక్ నగర్ అనే భాగాన్ని 2 భాగాలు విభజించారు. అందులో కింద నుంచి పై దాకా ఒక్కొక్క బస్సు 2 భాగాలుగా విడిపోవడం జరిగింది. అందులో దాదాపు 7-8 బస్సులను, అందులో ఇంకో 4 బస్సులను తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ నగర్, ఆరోగ్య నగర్, నందు నగర్, శివగంగా నగర్ను బోరబండ డివిజన్లో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న మాకందరికీ ప్రాబ్లము, పాలన పరంగా ప్రాబ్లము, అన్ని విధాలుగా ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని గవర్నమెంట్ అందరినీ తెలియజేసేది ఏమనగా పబ్లిక్ను ఉద్దేశించి పబ్లిక్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ఎస్పీఆర్ హిల్స్ను డివిజన్గా ఈ 25-30 బస్సుల కార్మిక నగర్ను కలుపుకొని దాదాపు 40,000 జనాభా ఉన్న దీన్ని ఒక డివిజన్గా గుర్తింపజేసి ఇక్కడ ఉన్న పబ్లిక్ను అందరినీ మంచి భాగస్వాములు చేసి ఈ ఉద్యమాన్ని ఇంకా విస్తృతం కాకుండా చేసుకోవాలని చెప్పేసి నేను అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరం ఉన్నాం, అందరు కలిసికట్టుగా ఈరోజు గవర్నమెంట్కు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుంచి జరగబోయే కౌన్సిలింగ్ సమావేశంలో కూడా మా శాసనసభ్యులైన గౌరవ ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారు, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు కౌన్సిలింగ్లో కూడా ఈ విషయాన్ని పెద్ద ఎత్తున నిలదీసి ఇక్కడ ఉన్న పబ్లిక్ యొక్క అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తపరచాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ ఎస్పీఆర్ డివిజన్ను ఏర్పాటు చేయాలి. మా అందరి ముక్త కట్టంతో మేమందరం దీన్ని
కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా 30-40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఎస్పీఆర్ హిల్స్లో ప్రతి బస్తీ నాయకులు మరి బస్తీ పోండాలు కూడా ఉన్నారు. ఇక్కడ ఎంతో కష్టపడి పీజీఆర్ తల్లిదండ్రుల పేరు నామకరణం చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ మరి డెవలప్మెంట్ చేసుకున్నాము. ఈరోజు డివిజన్ పరంగా పత్రికల ద్వారా జరిగిన సంఘటన ఏంటంటే పత్రికల డివిజన్లు వేరుపాటు అయిన సందర్భాల ఒక్కొక్క బస్తీ 3-4 భాగాలు విభజన జరిగింది. కనుక మరి ఈ విభజన జరగకుండా ఏదైతే శివమ్మ పాపరెడ్డి హిల్స్ అనేది ఉందో నామకరణం ఎప్పుడైతే ఉందో అది ఈరోజు మన బస్తీ లోపలనే మన ఎస్ఆర్ఎల్ లోపలనే 2 రిజర్వాయర్లు కనబడుతున్నాయి. ఇక్కడ మనకు రిజర్వాయర్లు మన ఎస్ఆర్ఎల్స్లో ఉన్నాయి. అదేవిధంగా దళిత సర్కిల్ కూడా భవనం కూడా ఇక్కడనే ఉంది. కనుక అదేవిధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. మరి ఏదైతే ప్రభుత్వాలు మారినప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంతకుముందు ప్రభుత్వాలు ఒకసారి మారినప్పుడు రైమల్ డివిజన్లో కొన్ని బస్తీలు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈరోజు కూడా అదే ప్రకారంగా ఒక్కొక్క బస్తీ 4 విధాలుగా 3 విధాలుగా ముక్కలుగా కాబోతుంది. కనుక అట్లా కాకుండా మరి ఈరోజు ఎస్ఆర్ హిల్స్ను డివిజన్గా చేయాలని మరి పత్రికా విలేకరుల ద్వారా మేము అందరం కలిసి మీ ఇక్కడ ఒక అందరం అన్నదమ్ములు లాక్కుంటాం కలిసిమెలిసి అందరము. ఇలాంటి అన్నదమ్ముల విభేదాలు ఇడగొట్టినట్లు అవుతుంది కాబట్టి మా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి మరి ఇది ఎస్ఆర్ హిల్స్ డివిజన్గా చేయాలని మరి కోరుచున్నాం. ఏదైతే రవీంద్రనాథ్ డివిజన్ నుంచి విడిపోయి కార్మిక నగర డివిజన్ అనేది ఏదైతే నినాదం వస్తుందో ఆ నినాదానికి మేము అందరము ఉమ్మడి బస్తీ నుంచి వ్యతిరేకత చేస్తూ ఏదైతే శివమ్మ పాపరెడ్డి హిల్స్కి ఒక బ్రాండ్ ఉంది. ఇక్కడ కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి. అదే దళిత సెంటర్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది. ఇలాంటి అన్ని గుర్తింపులు ఉన్న శివమ్మ పాపరెడ్డి హిల్స్ని డివిజన్గా మా అందరి ఒక డిమాండ్. ఇక్కడ విచ్చేసిన మిత్రులకు తోటి సోదరులకు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈ ఎస్పీఆర్ హిల్స్ అనేది మా పి జనార్దన్ రెడ్డి వాళ్ళ అమ్మ నాయన పేరు కనుక ఎస్పీఆర్ హిల్స్ డివిజన్ చేస్తే ఒక్కొక్క బస్సు మాది వినాయక్ నగర్ 2 దిక్కులో పోతుంది. రైమత్ నగర్ డివిజన్లో వెళ్తుంది. మళ్ళీ కొత్తగా ఒక డివిజన్ అని మళ్ళీ కార్మిక నగర్ అని అంటున్నారు. ఆ డివిజన్లో వద్దు. ఏదే కానీ సమస్య ఉంటే మేము మా పబ్లిక్ కానీ మాకు కానీ ఇబ్బంది అవుతుంది. ఏదన్నా కానీ మాకు ఎస్పీఆర్ హిల్స్ డివిజన్ చేస్తే మా సారు పి జనార్దన్ రెడ్డి వాళ్ళ అమ్మ నాయన గుర్తింపు ఉంటుంది. ఇక్కడ వాటర్ వర్క్స్ ఉంది, దళిత సెంటర్ ఉంది, ప్రేరణ గ్రౌండ్ ఉంది. అందుబాటులో మా దగ్గరనే ఇవన్నీ ఉన్నాయి కనుక మా గురువులు పెద్దలు పీజీఆర్ వాళ్ళ అమ్మ నాయన పేరు కూడా గుర్తింపు ఉంటుందని మేమందరం ఐకమత్యంగా ఉండి మేము ఎస్పీఆర్ హిల్స్ డివిజన్ చేయాలని కోరుతున్నాం. జై పీజీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కొరకు ప్రభుత్వము కొత్త డివిజన్లను చేసి ప్రజల దగ్గరికి చేరువగా రావడం సంతోషకరమైన విషయమే. అయినా బస్తీల పరంగా 2 ముక్కలు చేసుకుంటూ 3 ముక్కలు చేసుకుంటూ 3 డివిజన్లో కలపడం వలన పరిపాలనా విధానంగా మాకు అనేక సమస్యలకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము మరొకసారి ఈ డివిజన్ విషయంలో పునరాలోచించాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే మేము గత 40 సంవత్సరాలుగా ఎస్పీఆర్ హిల్స్ గొడుగు కింద గత 40 సంవత్సరాలుగా సుమారు 25 బస్తీల జనం ఉంటున్నాం. దీనికి ఒక సూచన అంటే దీనికి ఒక సాక్ష్యం ఏంటంటే ఆనాడు మేము ఒకటే ఉన్నదాని కొరకు శివమ్మ పాపరెడ్డి హిల్స్ పేరు మీద ఒక వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఒక సెక్షనే నడుస్తుందన్న సంగతి ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎస్పీఆర్ హిల్స్ సెక్షన్ ఏర్పడి కూడా సుమారు 20-25 సంవత్సరాలు అవుతున్నా మరి ఎస్పీఆర్ హిల్స్ను ఎందుకు మర్చిపోయిందో గవర్నమెంట్ అనేది తెలియరాని విషయం. కాబట్టి అదే కాకుండా ఈ ఎస్పీఆర్ హిల్స్ నడిబొడ్డున 2 రిజర్వాయర్లు కట్టి ఎస్పీఆర్ హిల్స్ అని పేరు నామకరణమును చేసి మరి ఇక్కడ ప్రజలకు ఈ చుట్టుముట్టున్నటువంటి ప్రజలందరికీ కూడా మంచినీటిని అందిస్తున్నారు. అయినా మరి ప్రభుత్వము మరి ఈ విషయంను ఎందుకు విస్మరించింది అనేది తెలియరాని విషయం కనుక మేము ఈరోజు గవర్నమెంట్తో పోరాటం చేసే విషయం ఏంటంటే ఒక బస్సుని 2 భాగాలుగా చెయ్యకుండా ఏ రకంగానైతే ఆ బస్సు అఖండంగా ఉందో అఖండంగానే ఒక బస్సుని ఒకటే డివిజన్లో పెట్టాలా. అయితే కార్మిక నగర్ను డివిజన్ చేయడంలో మా ఈర్ష్యాభావాలు అనేది కావు.
మాకు సంతోషమే. పరిపాలన మాకు ఇంకా దగ్గరికి వచ్చింది. ఇంతకుముందు 74 బూతులకు ఒక లీడర్ ఉన్నప్పుడు, మరి 2 భాగాలు చేసినప్పుడు 36 బూతులకు ఒక లీడర్ అవుతున్నప్పుడు ఇంకా దగ్గర అవుతుంది. డెవలప్మెంట్ అనేది మాకు అవుతుంది అనే సంతోషం ఉన్నా, ఏ బస్తీ పేరు మీద అయితే డివిజన్ ఏర్పాటు చేసిండ్రో అదే డివిజన్ ఆ బస్తీని 2 ముక్కలుగా చేసేసి వారికి టేబుల్ మీద వర్క్ చేసిరే తప్ప వాళ్ళ మనోభావాలను మాత్రం వాళ్ళు మనసులో పెట్టుకోలేకపోయినరు అనేది మేము ఈ రకంగా ఆలోచిస్తున్నాం. అయితే ఇప్పుడు కార్మిక నగరు, మరి ఈ రహమత్ నగర్ డివిజన్లో 36 స్లమ్స్ ఉన్నవి. 36 స్లమ్లను 3 ముక్కలు 4 ముక్కలు చేసిండ్రు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మేము సమ్మతించము. ఏ బస్సు అయినా కానీ ఒకటే డివిజన్లు ఉండాలి. మరి దానికి సరిపోయినటువంటి ఓటర్లు జనాభా ప్రకారంగా చేస్తున్నారా, లేకపోతే నివాస జనాల ప్రకారంగా చేస్తున్నారా, అధికారుల కాయిదాలలో దాగి ఉంది. అయినా కానీ ఎస్పీఆర్ హిల్స్లో ఉన్నటువంటి 25 బస్తీలను కలుపుకుంటే వీళ్ళకు 36 బూతులు, పోలింగ్ బూతులు ఉన్నవి. 36 పోలింగ్ బూతులు ఉన్నప్పుడు 36,000 జనాభా, 90,000 జనాభాతో ఈ ఎస్పీఆర్ హిల్స్ ఉన్నది. ఎస్పీఆర్ హిల్స్ను ఇదే ముద్దగా ఉండాలా. 25 బస్తీలను విడదీస్తే మేము ఒప్పుకోము. అందుకాబట్టి దాని కొరకు దేనికైనా పోరాటానికి సిద్ధమై ఉన్నాము. అంతేకాదు ఈ ఎస్పీఆర్ హిల్స్లో నుండి కార్మిక నగర్ నుండి ఇప్పుడు ఈ అంబేద్కర్ జగజీవన్ రామ్ నగర్కు ఉన్నటువంటి బస్తీలను 2గా చీల్చిండు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మరియు ఇద్దరు లీడర్ల దగ్గరికి పోయినప్పుడు పరిస్థితి ఏమవుతుంది? ఇప్పటికే కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళతోనే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే మేము సమస్యలు ఎదుర్కొంటున్నాం. మరి మీరు ఎక్కడ ఉంటారు? ఎడమ భాగాలు ఉంటారా, కుడి భాగాలు ఉంటారా, మీరు ఏ ప్రాంతంలో వస్తుందని చెప్పేసి వాళ్ళు అడగడంలో మేము చెప్పేవరకే సమయం గతించిపోతుంది. ఇలాంటి పరిపాలనకు ఆటంకాలు ఉన్నాయి కనుక ప్రతి బస్సు కూడా ఒకే దగ్గర ఉండాలి, ఒకే డివిజన్లో ఉండాలా. ఎస్పీఆర్ హిల్స్ అనేది కూడా ఒకటే దగ్గర ఉండాలా. ఈ అఖండాన్ని మేము విభజిస్తే కాదు. ఇందులోకి వెళ్ళి రాజీవ్ గాంధీ నగర్, ఆరోగ్య నగర్, నందు నగర్ మరియు శివగంగా నగర్లను బోడబండాలో కలిపినట. అదాన్ని కూడా కాదు. ఇప్పటికే వాళ్ళకి సరిపోయినటువంటి ఓటర్స్ ఉన్నారు, జనాభా ఉన్నది బోడబండలో. మరియు వాళ్ళది 84 అంటే 8వ వార్డు 4వ బ్లాకు. మరి మాకు సంబంధించినటువంటిది 8వ వార్డు 3వ బ్లాక్లో మేము ఉన్నటువంటి వాళ్ళము. 8వ బ్లాక్లకు 4వ వార్డులకు బ్లాక్లకు పోయినప్పుడు మాకు పరిపాలన పరంగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మాకున్నటువంటి 40 సంవత్సరాలుగా చరామణి అవుతున్నాం. అంతేకాదు మరి ఎస్పీఆర్ హిల్స్ నడిబొట్టున దళిత భవన్ అనేది ఒకటిగా కట్టిండ్రు. అది తలమానికంగా హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉంది. అట్లాంటి దాన్ని కూడా విస్మరించేసి వీళ్ళు కేవలం కార్మిక నగరానికి కొత్త డివిజన్ ఏర్పాటు చేసిన దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ మేము ఏ బస్సు అయినా కానీ ఒకే దగ్గర ఉండాలా. 2 పరిపాలన విధానాలు కాకుండా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. సుమారు ఈ ఎస్పీఆర్ హిల్స్ అనే ప్రాంతంలో 25 బస్సులకు కలిపేసి 36 పోలింగ్ బూతులు ఉన్నాయి. 90,000 జనాభా ఉంది. మాకు ఈ 90,000 జనాభా 36,000 ఓటర్స్ ఉన్నప్పుడు వీటికి మరి కార్మిక నగర్ను కూడా కలిపినట్టుంటే మాకు 46 బస్తీలు, 46 బూతులు అవుతాయి. సుమారు మరియు 46 బూతులు అవుతాయి. 46,000 ఓటర్లు కూడా ఉంటారు. 1,00,000 చిల్లర జనాభా అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసి ఈ సరిహద్దులను చెరిపి మళ్ళా సరిహద్దులను మా సమక్షంలో చేయాలని చెప్పేసి బస్తీ వారిని కూడా అందులో భాగస్తులను చేయాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికా విలేకరుల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నాం. జై పీజేఆర్. ఈ రోజు నుండి ఎస్పీఆర్ హిల్స్ అనబడే ఈ శివమ్మ పాపరేట్ హిల్స్ డివిజన్ సాధన సమితిగా ఏర్పాటు చేసుకొని దీని ద్వారా పోరాటంలో మేము చేస్తామని చెప్పేసి పత్రికా విలేకరుల సమక్షంలో మేము తెలియపరచుకుంటున్నాం. ఎస్పీఆర్ హిల్స్ ఉమ్మడి బస్తీల ఐక్యత. ఈరోజు ఎస్పీఆర్ హిల్స్ శివమ్మ పాపరేట్ హిల్స్ యొక్క డివిజన్ సాధన కమిటీని మేము త్వరలో ప్రకటించినట్టు మా కమిటీలో ఉన్నటువంటి మెంబర్లను అతి త్వరలో మేము ప్రకటిస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాం. జై పీజీఆర్. జై పీజీఆర్.